రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తొలి స్పీచ్ ఒక రకంగా అదేదో చెప్తారు ర్యాంపాడిస్తారని ర్యాంపాడించాడు నిన్న. ఇవాళ ఏమో మోడీ గారు వచ్చేసి పిల్లోడు పిల్ల చేస్తలేదు అంటారు కదా, పిల్ల చేస్తలు పిల్ల బచ్చా అన్నట్టుగా చాలా బాలక్ అనే పదం వాడారు. ఒకటి కాదు 100 సార్లు వాడారు. బాలక్ 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 అంటే బాలుడు. ఆ బాలుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు, బాలుడు ఏడుతూనే ఉన్నాడు, బాలుడు సాయంత్రం దాకా ఏడుస్తూనే ఉన్నాడని ఈయన రివర్స్ ర్యాగింగ్. నిన్నంతా ఆయన ర్యాగింగ్ ర్యాంపాడించాడు రాహుల్ గాంధీ. నో డౌట్ ఆయన డెబ్యూ స్పీచ్ మాత్రం ఎవరు ఊహించలా. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మెన్ కూడా అలా ఊహించి ఉండరు ఇలా ఉంటుంది అని. అసలు బీజేపీ ఒక్కసారిగా షాక్ అయిపోయిన పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ గత 10 ఏళ్లలో చూడలేదు. ఇప్పుడు ఒక నాయకుడు మాట్లాడుతుంటే ప్రధానమంత్రి గారు 3 సార్లు లేచారు దానికి సమాధానం చెప్పడానికి. అమిత్ షా గారు 4 సార్లు లేచారు, రాజ్నాథ్ సింగ్ గారు 4 సార్లు లేచారు, ఇంకెవరో మొత్తం మీద ఒక 10 మంది మంత్రులు ప్లస్ ప్రధానమంత్రి గారు పదే రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుపడిన సందర్భాలు, లేకపోతే అక్కడికక్కడే దాన్ని ఏదో కౌంటర్ చేసే పరిస్థితులు చూసాం నిన్న. అది నిన్నటి రాహుల్ గాంధీ ఇది. ఇవాళ మోడీ గారి ఇదేంటంటే రివర్స్ అటాక్ ఉంటాయి చట్టసభల్లో. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అటాక్స్ కౌంటర్ అటాక్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. కాకపోతే మోడీ గారు ఇవాళ అసలు విషయాల కంటే రాహుల్ గాంధీ లేవనెత్తిన విషయాల కంటే రాహుల్ గాంధీని ఒక పిల్ల బచ్చ ఒక బాలకుడు అంటే చాలా తేలిగ్గా తీసిపడేసే విధంగా ఒక రకంగా ఒక ఆత్మన్యూనత భావానికి గురి చేయాలనే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ఆయన ప్రసంగం సాగింది. మరి దాన్ని రాహుల్ గాంధీ తేలిగ్గా తీసుకున్నారా, లేకపోతే నన్నేంటి ఇంత మాగా మాట్లాడితే ప్రధానమంత్రి నన్ను బచ్చగాడు అంటున్నాడు ఏంటని ఆయన ఫీల్ అయ్యాడా, కాంగ్రెస్ పార్టీ ఎలా ఫీల్ అయింది, రాహుల్ గాంధీ నిన్న ఇచ్చిన అటాక్కి బీజేపీలో ఎలాంటి భావనలు ఉన్నాయి, రాహుల్ గాంధీ ఒక లీడర్గా ఎమర్జ్ అయినట్టేనా నిన్న ప్రసంగంతో. అందుకే బీజేపీ కూడా సీరియస్గా తీసుకొని మోడీ గారు ఇవాళ రాహుల్ గాంధీ ఎదగలేదు పిల్లోడు అని చెప్పి ప్రయత్నం చేశారా చర్చ